ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదండి? ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామాన్ని కొందరు తెలుస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు ఉండడానికి వేచిన ఈ శ్రేష్టమైన సమయం కొరకే నీ కొందరు చెల్లిస్తా ఉన్నాను. ఇది నాన్న ప్రభా, మేము వినబోతా ఉన్న మాటలు మా అందరి ఆత్మీయ జీవితానికి మీరు కొలుపుగా ఉండడానికి సహాయం చేయమని మీ కృపణ హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ వారం మనం నేర్చుకోబోతున్న అంశం దేవుని వాక్య వెలుగులో మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినాల్లో దేవుని పిల్లలమైన మనకి అరుదుగా మనం ఆలోచిస్తా ఉన్న విషయం ఏంటి అంటే, మన ఆత్మీయ జీవితం దేవునిలో ఏ విధంగా ఉంది అని. కొన్నిసార్లు మనకి మనం చూసుకుంటే అన్ని విషయాల్లో మంచిగా ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి దేవుని యొక్క వాక్యమైన అర్థంలో మన ముఖాన్ని చూసుకున్నప్పుడు మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ రోజున విశ్వాసులు అవిశ్వాసులు అనే తేడా లేకుండా వారి విలువైన సమయాన్ని ఎంతో వ్యర్థంగా ఉపయోగించుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున బైబిల్ గ్రంథం నుంచి క్లుప్తంగా కొద్ది సమయం మాత్రమే కొన్ని విషయాలు పరిశీలన చేసుకున్నాం. దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసుకోవడానికి లేఖనంలో అనేక సత్యాలను గ్రహించి పెట్టారు. ఇది ఆత్మీయ కోణంలో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ఇది చక్కటి సదవకాశం. సామెతల గ్రంథం అనేది క్రైస్తవ లోకానికి సుపరిచితమైంది. దీనిలో ఉన్న 31 అధ్యాయాలని రోజుకి ఒక అధ్యాయం చొప్పున మనం ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు సంవత్సరానికి 12 సార్లు మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మా శ్రోతలైన వారికి ఎప్పటికీ ఇది సుపరిచితం, అలా కాని ఎడల ఇప్పటికైనా మించిపోయింది లేదు, అలా చేస్తారని ఆశపడతాం. అయితే ఈ రోజున ఒక సామెతని మనం ధ్యానం చేసుకున్నాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మన ఆత్మీయ జీవితాన్ని మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తాయి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి అంటే, మనం ఏ మాటలు వింటున్నామో దానిని బట్టి మన ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంటుంది. ఎందుకనేదంటే, మన హృదయం ఏది కోరుకుంటా ఉందో అదే మన చెవులు వింటూ ఉంటాయి. ఒకసారి ఈ మాట చదువుకున్నామా? 4వ వచనం చదువుకున్నాం. సామెతల 17వ అధ్యాయం 4వ వచనం. చెడు నడవడి గలవాడు రోషపు మాటలు వినను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా ఉపద్యకుని చెవి ఎప్పుడు అనేమాట. ఈ మాట మనకి అర్థమైందనుకుంటాం. నా నడత చెడిపోయిందైతే నేను వినేది దోషపు మాటల్ని, హానికరమైన మాటలు పలుకుచుండగా నేను అబద్ధికుడినైతే వాటిని వింటాను అనే మాట. ఈ దినాన ఏ ఇద్దరు విశ్వాసులు కలిసినా లేదా విశ్వాసి అవిశ్వాసతో కలిసిన వారు మాట్లాడుకుంటా ఉన్న మాటలు చాలా దారుణంగా ఉంటా ఉన్నాయి. చెడు నడవడి కలిగిన వాడు అంటే అంతరంగంలో హృదయం అంతరంగం పాడైపోతే ఆ వ్యక్తి ఆసక్తి చూపించేది చెడ్డ మాటలు వినడానికే. శ్రోతలు, ఈ రోజున మీరు విన్న మాటలు ఒకసారి ఆలోచించండి. ఎవరి గురించైనా మంచి విన్నారా? ఒకవేళ చెడ్డ విషయాలు మాట్లాడుతూ ఉంటే మీ హృదయం ఆనందపడుతుందా? అలా మీ హృదయం ఆనందపడుతున్నట్లయితే జాగ్రత్త, మీరు ఆత్మీయంగా
దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే చెడు నడవడి కలిగిన వాడు చెడ్డ మాటలు వింటూ ఉంటాడు అన్నమాట. రెండోది, మనం ఏ విషయంలో ఆనందపడతా ఉన్నామనేది. ఒకసారి 5వ వచనం చదువుకున్నామా? 5వ వచనం చదువు. బీదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్త నిందించేవాడు, ఆపదను చూచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడు అన్నమాట. ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ మన హృదయం ఎదుటివానికి ఆపద వచ్చినప్పుడు మనం సంబరపడుతున్నట్లయితే మనం ఆత్మీయంగా పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ అదే వాస్తవం అయితే ఈ దినాన్న మనం ఎంతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం కనబడతా ఉంది. కాబట్టి ఆత్మీయంగా దిగజారిపోతున్న వారు ఎదుటివారి జీవితంలో వచ్చే ఆపదలను చూసి ఆనందపడతా ఉంటారు. ఇది రెండో విషయం. అలాగే మనం మాట్లాడే విషయాలు ఎలా ఉంటా ఉన్నాయి. 19వ వచనం చదువుకుందాం. ప్రేమను వృద్ధి చేయగలవాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేయను. పదే పదే వ్యర్థమైన మాట లేదా జరిగిపోయిన సంగతులను జ్ఞాపకం చేస్తూ మనం గనక వాదాన్ని పెంచుకుంటా వెళుతున్నట్లయితే, ఒకవేళ అదే మన నైజమైతే మనం ప్రమాదకరంగా ఉన్నట్లే లెక్క. శ్రోతలు, బైబిల్ ఎంత బాగా విశ్లేషిస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగా బాగుంటుందో కదూ. ఈ రోజున మనం ఎన్నోసార్లు అనేక మంది వ్యక్తుల దగ్గర గతించిపోయిన విషయాలు జ్ఞాపకం చేస్తూ పదే పదే వారి అంతరంగాల్ని వాడు చేసిన మాట వాస్తవం కాదు. ఇది మూడో విషయం. ఇక 4వ విషయానికి వస్తే 10వ వచనం చదువుకున్నాం. బుద్ధిహీనునికి 100 తెప్పలు నాటునంత కంటే బుద్ధివంతునికి ఒక గద్దింపు మాట తోతుగా నాటు. తిరుగుబాటు చేయువాడు కీడు చేయటకే కోరు, అటు వాని వెంట క్రూరతతో పంపబడు. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చు, కానీ మూర్ఖప్పను చేసిన మూర్ఖుని ఎదుర్కొన్న నవ్వని మాట. ఈ 3 వచనాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మనకి ఏ విషయాల్లో కోపం వస్తూ ఉంది అన్నమాట. ఎవరన్నా మనల్ని సరి చేసినప్పుడు కానీ, ఎవరైనా వద్దు అని చెప్పినప్పుడు కానీ, లేదా ఒకవేళ మనల్ని ప్రేమించేవారు మనల్ని గద్దించినప్పుడు మన కోపం వస్తూ ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరమైంది. ఎందుకనంటే నా హృదయం పాడైపోయింది కాబట్టి నా అహాన్ని ఎవరైతే అడ్డుకుంటారో అట్టి వారి మీద కోపపడటం సర్వసాధారణ జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇది చివరిగా 23వ వచనం చదువు. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఓడిలో నుండి లంచం పుచ్చుకును అన్నమాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేనికి మనం ఖర్చు పెడతాం, దేన్ని పొందుకోవడానికి మనం మన సమయాన్ని తనంతరం వెచ్చిస్తాం. ఆ ప్రశ్న మనం వేసుకుంటే మనం ఇచ్చేటటువంటిది అది మన జీవితం అవుతుంది. వాడు లక్ష్యం తీసుకునేది పాడు చేయడానికి మనం కూడా పాడు చేసే మనసు కలిగిన వారమైతే మనం అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియ శ్రోతలు, ఈరోజు ఒక 4 విషయాలు మనం విన్నాం. వాట్ డు యు లిజన్ అండ్ వాట్ డు యు రిజాయిస్ అండ్ వాట్ డు యు టాక్ అబౌట్, వాట్ డు యు గెట్ యాంగ్రీ అండ్ వాట్ డు యు గివ్ ఇన్. ఈ 5 విషయాల్లో మనం గనక యథార్థంగా వాక్య వెలుగులో పరిశీలన చేసుకున్నప్పుడు మన ఆత్మీయ స్థితి ఇట్లా అర్థమవుతుంది. ప్రియ శ్రోత, ఎలా ఉంది నీ హృదయం? ఎలాంటి మాటల కోసం ఎదురు చూస్తూ ఉంది? ఎలాంటి విషయాలు ఆనందపడుతూ ఉన్నారు? ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఎటువంటి విషయాలకి కోపగించుకుంటూ ఉన్నారు? ఎలాంటి విషయాల కోసం మీ సమయాన్ని ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు? ఈ 5 విషయాల్ని మరొకసారి మీరు ధ్యానం చేసుకున్నప్పుడు మనం ఆత్మీయంగా ఎంతటి దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నామో, ఆత్మీయంగా ఎంత వృద్ధిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడి
మన మాటల్ని, మన వినికిడిని, మన భావోద్రేకాల్ని ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒకవేళ చెడ్డ మాటలే వినడానికి నా చెవులు తాపత్రయపడుతుంటే నా హృదయం పాడైపోయింది అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రమే కాదు, ఒకవేళ నేనే కనుక ఇతరుల ఆపదను చూసి ఆనందపడేవాడిని అయితే నా హృదయం పాడైపోయిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ చెడ్డ మాటలు పలకడానికే నా నోరు ఉపయోగపడుతూ ఉంటే అది కూడా నా హృదయ స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకవేళ నా బాగు కోసం ఎవరైనా మాట్లాడినప్పుడు మార్చుకోవడానికి ఇష్టమైనప్పుడు నేను కోపగించుకుంటా ఉంటే అది నాకు ప్రమాదకరమైంది. చివరిగా దేవుడు నాకు ఇచ్చిన వనరుల్ని దేనికోసం ఖర్చు చేస్తా ఉన్నాను అది కూడా నా హృదయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఇటు రీతిగా ఈ 5 విషయాల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినట్లయితే ఈ రోజైనా మన చెవిని, మన ఆనందాన్ని, మన మాటల్ని, మన భావోద్రేకాలను, మనం ఖర్చు చేసే విధానాన్ని సరి చేసుకొని దేవుని దృష్టిలో యథార్థవంతులంగా ఆయన కనపరిచేపట్లుగా ఆత్మీయంగా ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో ఉండటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తిరిగి మరొక వారం మరలా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.